సో అదే ఇప్పుడు ఎంత చిక్కుముడి పడిపోయిందంటే ఆ మెదడు జగిత్యాలు ఎంటర్ కాగానే ఫ్లెక్సీలు చూసి ఇదేంతరా ఈయన ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే ఇప్పుడు ఏడున్నాడు ఈయన స్పీకర్ జడ్జి ఏమో ఒక బీఆర్ఎస్ అన్నాడు ఈడ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఉన్నాయి ఎల్రామన్న ఇండ్లు ఉన్నాడు అందులోకి పోయేటట్టున్నాడు మళ్ళా పచ్చకండవ కప్పుకుంటాడా ఇది ఏందండి జగిత్యాలు ఇట్లా ఏ సతన అంటే నాసుంటోడు కూడా అర్థమైతలేదంటే చూడండి చిక్కుముడి పడిపోయింది మెదడు మళ్ళీ ఆయననేమో పార్టీ మారిండు మరి మారలేదంటున్నాడు మరి మారలేదంటే కాంగ్రెస్ నచ్చుతలేదా మళ్ళా మారుతాడా మరి మారితే ఏ పార్టీలకు పోతాడు ఆయన చెప్పాలి అయ్యా సీఎం మీద కూడా ఇదే కన్ఫ్యూజన్ నాకు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడైంది అంత కన్ఫ్యూజన్ సినిమా ఒకటి ఉండే ఇంగ్లీష్ లో ఒకటి హాలీవుడ్ సినిమా ఒకటి ఉండే ఇన్సెప్షన్ అని వానికి కలబడుతుంది కళలో కలబడుతుంది ఆ కళలో మళ్ళా కలబడుతుంది మళ్ళీ ఆ కళలో ఇంకో కళ పడతా ఉంటుంది అట్లుంది జగిత్యాల రాజకీయం ఇప్పుడు నల్గొండ మంత్రులు కానీ మహబూబ్నగర్ వాళ్ళు కానీ ఖమ్మం వాళ్ళు కానీ వీళ్ళందరూ వాళ్ళకు కూడా కన్ఫ్యూజనే ఉంది ఈ ఏ పార్టీ ముఖ్యమంత్రి ఈ రేవంత్ మేము 8,000 గెలిచినాము 6,000 గెలిచినాము మా రిబెల్ కూడా గెలిచినా అనమాట మొన్నటిదాకా డిపాజిట్లే దిక్కు లేకుండా నాయన నీకు ఎక్కడిది క్యాడర్ 365 days 24/7 పొలిటీషియన్ నేను పార్ట్ టైం పొలిటీషియన్ కాదు నేను ఢిల్లీలో ఉన్నా నేను హైదరాబాద్ లో ఉన్నా ఇందూరులో ఉన్నా అన్ని వార్డులలో అన్ని బలమైన అభ్యర్థులు ఏ రకంగా తెచ్చుకోవాలనేది నడుస్తూ ఉంటుంది మా టార్గెట్ నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్న కార్పొరేషన్ ప్లస్ అన్ని మున్సిపాలిటీలు గెలవాలని ఉంది భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం నా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం అది గుడ్ ఆపర్చునిటీ ఫర్ బీజేపీ టు స్ట్రెంగ్తెన్ ఫర్దర్ ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితుల్లో చేజారేసుకోవద్దు డెఫినెట్ గా గెలుస్తాం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దృష్ట్యా వాళ్ళకి అభ్యర్థులు దొరకలేరు టీఆర్ఎస్ ఎక్కడ కనబడతలేదు ఇందూరు జిల్లాలో కనబడతలేదు నాకున్న 2 నియోజకవర్గాలలో కూడా టీఆర్ఎస్ టికెట్ అడిగేట వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు